కుంతి అంత సహజ కుండల కవచాభిరాము కర్ణుచూచి రవి సమాను ప్రత్యభిజ్ఞ నిరిగి ప్రథమపుత్ర స్నేహమిరుగుపడకయుండ ఇంతియుండే. కర్ణుడు తన కుమారుడు అని తెలుసుకున్నప్పటికీ బాలసూర్య నిభాభాసమానుడై ఆయన కనపడుతున్నప్పటికీ ఆ పిల్లవాడు తన కుమారుడే అని గుర్తుపట్టినప్పటికీ కూడా ఎక్కడ ఆమె ఆ విషయాన్ని బయట పెట్టకుండా లోపలే అగ్నిహోత్రాన్ని భరిస్తూ ధార్మికంగా వివాహానంతరం తనకి కలిగినటువంటి సంతానము యొక్క అభ్యున్నతి కొరకు ప్రవర్తిస్తోంది. అటువంటి సందర్భంలో కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు అర్జునుడి యొక్క పటుత్వం ఏమిటో, అర్జునుడి యొక్క శక్తి ఏమిటో లోకానికి తేటతెల్లమైంది. దానికి తోడు ధర్మరాజు గారి యొక్క ధర్మానుష్ఠాన బలం, విశేషించి వాయుపుత్రుడైనటువంటి భీమసేనుని యొక్క గదాయుద్ధ కౌశలం, ఆయన యొక్క భుజశక్తి ఏకకాలమునందు ప్రకాశించిన కారణం చేత పాండవులు రాబో కాలంలో తమ పరాక్రమం చేత, ధార్మికమైన నిష్ఠ చేత, బుద్ధిబలం చేత సామ్రాజ్యాన్ని దక్కించుకుంటారు, సింహాసనాన్ని అధిరోహిస్తారన్న విషయంలో దుర్యోధనుడికి ఎంతమాత్రమూ సందేహం కలగలేదు. కాబట్టి ఇప్పుడు కుట్రతో కూడుకున్నటువంటి ఆలోచనలను ప్రారంభం చేశాడు. ఎలాగైనా ఈ పాండవులను తుదముట్టించాలి, వీళ్ళని ధర్మయుద్ధంలో గెలవడం సాధ్యం కాదు. తనకి సింహాసనం కావాలి అంటే వీళ్ళు ఇలా ఎదుగుతూ విడితే వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. చిన్న మంటే కదా అని ఉపేక్షిస్తే అది అనతి కాలంలోనే వ్యాపించి చాలా పెద్ద మంటగా మారిపోతుంది. అలా కాకముందే పాండవులు ఐదుగురికి తల్లి అయినటువంటి కుంతిదేవిని, అంటే మాద్రి లేదు కాబట్టి ఇప్పుడు మాద్రి బిడ్డలకు కూడా తల్లి స్థానంలో నిలబడి కాపాడుతున్నటువంటి కుంతిని మట్టు పెట్టేస్తే తనకి నిరాటంకం అయిపోతుంది. అందుకని ఈ బాధని వెళ్ళి తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడితో పంచుకున్నాడు. అసలు భారతంలో మొట్టమొదటిసారి దుర్యోధనుడు వెళ్ళి ఈ మాటలు చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు వెంటనే ఈడ్చి ఒక లెంపకాయ కొట్టి, ఇటువంటి దుర్మార్గపుట ఆలోచన ఇంకెప్పుడూ నా ముందు తీసుకురాకు అని చెప్పి ఉంటే భారతం బహుశः ఇలా ఉండేది కాదు. తండ్రి అనేటటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ శాస్త్రం ఒక మాట చెప్తుంది, నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అంటుంది యజుర్వేదం. నమ శంకరాయచ అంటే శంకరోతీతి శంకర, కొడుకుకి ఎప్పుడూ శుభం జరగాలనేటటువంటి తాపత్రయాన్ని తండ్రి పొందుతూ ఉంటాడు. అంతవరకు మంచిదే, కొడుకు వృద్ధిలోకి రావాలని కోరుకోవచ్చు. కొడుకు వృద్ధిలోకి రావడము అన్న మాట అధార్మికమైనటువంటి మార్గంలో ఇతరులను మట్టు పెట్టి తన కొడుకు వృద్ధిలోకి రావాలనుకుని ప్రయత్నం చేస్తున్నప్పుడు అది నీకు శాశ్వతమైన రక్ష కాదు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పవలసినటువంటి కర్తవ్యం కూడా తండ్రి మీద ఉంటుంది. తండ్రే మార్గదర్శనం చెయ్యలేకపోతే, తండ్రే కొడుక్కి ధర్మ సంబంధమైనటువంటి ఉత్సాహాన్ని కల్పించలేకపోతే ఇక ఆ కుమారుడు ఎలా వృద్ధిలోకి వస్తాడు, సమాజానికి ఎలా అండగా నిలబడగలుగుతాడు? ఇది చెప్పడంలో ధృతరాష్ట్రుడు వైఫల్యం చెందాడు. నాకు కూడా మనసులో ఈ దిగులు ఉంది, దీనిని ఎలా అధిగమించాలో నాకు అర్థం కాలేదు. ఇవాళ నువ్వు బయటపడ్డావు, నేను కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను. ఈ పాండవులను గుప్తంగా మట్టు పెట్టాలి అంటే దుర్యోధనుడు తండ్రితో ఒక మాట చెప్పాడు, వాళ్ళని ఇక్కడ ఉండగా మట్టు పెట్టడం సాధ్యం కాదు, కాబట్టి ఇక్కడ చాలా కాలం ఉన్నారు, కొంతకాలం విశ్రాంతి తీసుకోమని వారణావతానికి పంపిద్దాం. అకారణంగా వారణావతానికి వెళ్ళమంటే వాళ్ళకి అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు మేము హస్తినాపురంలో భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు, తల్లి కుంతీదేవి, పెద్ద తల్లి గాంధారి, ఇంతమంది ఉండగా, ఇంత సంతోషంగా ఉండగా ఇప్పుడు మాకు విశ్రాంతి కోసం వారణావతం వెళ్ళవలసినటువంటి అవసరం ఏమిటి అన్న అనుమానం కలగకుండా ఉండడానికి రేపటి రోజు సభలో మంత్రులు వారణావతాన్ని పొగిడేటట్టుగా చేస్తాను. అది ఒక్క గొప్ప ప్రదేశమని, అనేకమైనటువంటి జలవనురుల చేత, అలాగే పుష్పశోభితమై లతలతోటి చెట్లతోటి ఎంతో గొప్పగా ఉంటుందని, అక్కడికి వెడితే మానసికోల్లాసం కలుగుతుందని నేను మంత్రుల చేత చెప్పిస్తాను. అలా చెప్పించిన తరువాత నువ్వు ఎంతో ప్రేమగా చేరబిలిచి
బిడ్డలారా, మీరు తల్లి కుంతీదేవి కలిసి వారణావతానికి వెళ్ళి కొంతకాలం విశ్రాంతి తీసుకుని తిరిగి రండి అని చెప్పండి. అక్కడ నేను వీళ్ళని మట్టు పెట్టడం కోసమని ఒక లక్క ఇల్లు నిర్మాణం చేయిస్తాను. ముందుగానే వెళ్ళి అక్కడ ఒక దుర్మార్గపుట ఆలోచనని అమలు చేయడంలో సిద్ధహస్తుడైనటువంటి పురోచనుడు అనబడేటటువంటి మంత్రి ఈ లక్క ఇంటిని నిర్మాణం చేస్తాడు. అది ఎలా ఉండాలి అంటే, చిన్న అగ్ని కీల తగిలితే ఎక్కువసేపు మంట వ్యాపించడానికి అవకాశం ఉండకూడదు. అలా ఉండకూడదు కనుక అది ఏకకాలంలో భగ్గున మండిపోవాలి. మండిపోతే పాండవులు తప్పుకోవడానికి అవకాశం ఉండదు. తల్లితో కలిసి 5 పాండవులు మట్టు పెట్టబడతారు. కాబట్టి లక్క, మద్ది బంక, నెయ్యి, నూనె, అలాగే కొంత మట్టి కలిపి ముద్ద చేసి ఆ ముద్దతో ఇంటిని నిర్మాణం చేస్తాం. ఇవన్నీ కూడా తొందరగా కాలిపోయే పదార్థాలు. మద్ది బంక కానీ, నెయ్యి కానీ, నూనె కానీ, లక్క కానీ తొందరగా అంటుకుంటాయి కనుక అగ్నిహోత్రాన్ని అక్కడ జ్వలింప చేయగానే ఆ ఇల్లంతా కాలిపోతుంది. అందులో పాండవులు తల్లితో కలిసి దహనమైపోతారు. అప్పుడు ఇక శత్రుకంటకం ఉండదు. నేను రాజ్యాధికారాన్ని పొందొచ్చు, కాబట్టి అటువంటి నిర్మాణం చేయిస్తానన్నాడు. పెద్ద తండ్రి స్థానంలో ఉన్నవాడు తమ్ముడు మరణించిన తరువాత పిల్లలు వృద్ధిలోకి వస్తుంటే తన మరదలు అంత బాధలో ఉన్నదాన్ని ఊరడించడం పోయి 5 పిల్లల్ని తల్లిని మట్టు పెట్టడానికి ధృతరాష్ట్రుడు సిద్ధపడ్డాడు. అలాగే నువ్వు పురోచనుణ్ణి పంపించి లక్క ఇల్లు నిర్మాణం చేయించు అని తన ప్రణాళిక ప్రకారంగా పాండవులు, కుంతీదేవి లక్క ఇంటికి బయలుదేరి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశాడు. ధృతరాష్ట్రుడు మాట్లాడినటువంటి మాటల వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించలేక ఎంతో మధురంగా మాట్లాడుతున్నాడు. పిల్లల్ని, కుంతీదేవిని విశ్రాంతి తీసుకోవడానికి కొంతకాలం వారణావతానికి పంపిస్తున్నాడేమో అనేటటువంటి ఆలోచనలో ఉండిపోయినటువంటి భీష్మాచార్యుల వారు కూడా ఆ ప్రతిపాదనని తిరస్కరించలేదు. కానీ విదురుడు పసిగట్టాడు. ధృతరాష్ట్రుని యొక్క స్వభావము సరి అయినది కాదు. ఒక వ్యక్తికి స్వభావం అనేటటువంటిది పుట్టుకతో వస్తుంది. ఆ స్వభావము మారాలి అంటే అది కేవలము 2 కారణముల చేత మాత్రమే మారుతుంది. తనంత తాను సాధన చేసి మార్చుకోవడం అంత తేలిక విషయం కాదు. కానీ 2 కారణముల చేత మాత్రం మారుతుంది అని చెప్తుంది శాస్త్రం. ఏవా 2 కారణములు అంటే, మొట్టమొదటిది సత్సంగత్వం. మీరు ఎవరో ఒక వ్యక్తిని జీవితంలో భగవత్ సంబంధం ఉన్నటువంటి వ్యక్తితో అనుబంధాన్ని శాశ్వతంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యాలి. ఏది ఎటురాని నేను ఆయనతో అనుబంధాన్ని తెంచుకోను, ఆయనతో కలిసి జీవితంలో ప్రయాణం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు అనుకోండి. సత్పురుష సహవాసం ఏం చేస్తుందంటే మనిషిలో బలీయమైనటువంటి మార్పు తీసుకొస్తుంది. ఆయనతో కలిసి తిరగడం, ఆయన యొక్క పెద్దరికంలో పాలు పంచుకోవడంలో మనం కూడా ఇలా ప్రవర్తించాలనేటటువంటిది తేలికగా అబ్బి గత జన్మల నుంచి వస్తున్నటువంటి వాసన బలం పోతుంది. రెండవది గురువాక్యమునందు ఎనలేని శ్రద్ధ. అది ఆ శ్రద్ధ అన్న మాట ఎంత దూరం వెళ్ళాలి అంటే, గురువు గారు చెప్పినది ఏదీ జీవితంలో సలహా కాదు, ఆయన చెప్పినది ఏదైనా శాసనము. ఆయన ఒక మాట చెప్తే ఔదలదాల్చడం వినా, లొంగి ఉండడం వినా నేను తిరస్కరించడం అన్న మాట ఉండదు. ఏ ప్రాణి అయినా అభ్యున్నతిని పొందాలి అంటే అది ఎవరో ఒకరికి లొంగాలి. అది లొంగలేదనుకోండి, అది వశపడదనుకోండి, ఆ ప్రాణిని సమాజానికి దూరంగా ఉంచుతారు. మీరు ఎక్కడికి వెళ్ళండి, ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు లొంగి ఉండాలి. నేను ఇంటికి వెళ్ళాననుకోండి, నా తండ్రి మాటకి లొంగాలి. మా గురువు గారు ఏదైనా చెప్పారనుకోండి, దాన్ని శాసనంగా భావించి లొంగాలి. నేను కార్యాలయానికి వెళ్ళాననుకోండి, నా అధికారి మాటని గౌరవించి లొంగి ఉండాలి. అలాగే జీవితంలో ఎక్కడ వంగాలో అక్కడ వంగడం, ఎక్కడ లొంగాలో అక్కడ లొంగడం చేత కాకపోతే, నా అంతవాణ్ణి నేను ఎవ్వరి మాట వినను అన్నవాడు సమాజమునకు బరువైపోతాడు. అది చెప్పడానికి బాగుంటుందేమో కానీ నేను ఎవరి మాట విననండి అన్నమాట చిట్ట చివరికి అపారమైనటువంటి దుష్కీర్తిని పొందుతాడు. ఆ పెడసరితనం, ఆ గర్వం
చిట్ట చివరికి మనిషి తాను తవ్వుకున్న గోతిలో తాను పడిపోవడానికి కారణం అవుతుంది. ఒక ఎద్దు వశపడింది అనుకోండి, యజమాని బండి కట్టి దాన్ని లాగి ఎంతో ప్రేమతో చూస్తాడు. చిట్ట చివరికి క్రూర జంతువులు, ఆఖరికి విషంతో నిండిపోయినటువంటి పాము కూడా నాగస్వరాన్ని ఊస్తే వశవర్తి అయి ఆడుతుంది. ఒక గుర్రం వశవర్తి అయిందనుకోండి, యజమాని పోషిస్తాడు. ఒక గాడిద వశవర్తి అయిందనుకోండి, చాకలి పోషిస్తాడు. ఒక కుక్క లొంగి ఉందనుకోండి, యజమాని పోషిస్తాడు. అదే కుక్క తిరగబడి యజమాన్ని పిల్లల్ని కరిచిందనుకోండి, దాన్ని కట్టేసి తీసుకెళ్లి 2-3 ఊళ్ళ అవతల దింపేస్తాడు. లొంగి ఉండడం జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. నేను లొంగను, ఎవ్వరికీ నేను వశపడనన్న మాట అప్పటికి బాగుంటుందేమో, మనసు తృప్తి పడడానికి నా అంతవాణ్ణి నేను అనుకోవడానికి బాగుంటుందేమో, కానీ ఎవడు లొంగడానికి సిద్ధపడడో వాడు నిజానికి జీవితంలో వృద్ధిలోకి రాడు. ఎక్కడెక్కడ ఏ స్థానములకు తాను లొంగాలో, ఏ స్థానముల ముందు తాను గౌరవంగా ఉండాలో అలా గౌరవంగా ఉండడం నేర్చుకున్నవాడు జీవితంలో తప్పకుండా వృద్ధిలోకి వస్తాడు. అది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే సత్పురుష సహవాసము చేత లొంగాలి. 2 గురువాక్యమునకు లొంగాలి. ఈ రెండిటికి లొంగడం అనేటటువంటిది చేత కాకపోతే, వశపడడం అన్నది చేత కాకపోతే వాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు. అందుకే ఇంత క్రూరమైన ప్రణాళికని నిర్మాణం చేసి మధురమైనటువంటి మాటలు పలికి తన పన్నాగాన్ని అమలు చెయ్యడానికి మంత్రులతో కూడా అలా మాట్లాడించి పాండవుల్ని కుంతీదేవిని లక్క ఇల్లు కట్టి అందులో పెట్టి కాల్చడానికి వారణావతానికి పంపించడానికి సిద్ధపడితే భీష్మాచార్యుల వారు కూడా ఉదాసీనుడై ఊరుకున్నాడు. ఎందుచేత అంటే ఆయనకు అనుమానం రాలేదు. కానీ స్వభావమునందు మార్పు లేదు. ధృతరాష్ట్రుడి స్వభావమునందు పెద్ద మార్పు లేదు. తన బిడ్డలకి రాజ్యం కట్టపెట్టాలనేటటువంటి దుష్ట ప్రయత్నం ఉన్నవాడని కనిపెట్టగలిగినటువంటి నేర్పరి ఎవరు అంటే విదురుడు. కారణం ఏమంటే ధృతరాష్ట్రుడి జీవితంలో పెద్ద ఆస్తి విదురుడే. ధృతరాష్ట్రుడి జీవితంలో అడుగు తీసి అడుగేస్తే కనిపెట్టగలిగిన వాడు విదురుడే. ఎందుచేత అంటారేమో, అసలు కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్మ సభలో విశ్వరూప సందర్శనం చేయించినప్పుడు నేత్రములనిచ్చి దర్శనమిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఒక్కటే కారణం, నీ అంత నువ్వు చెడ్డవాడివైనా ఒక సత్పురుషుడితో సహవాసం ఉంది. విదురుణ్ణి దగ్గర కూర్చోపెట్టుకుని రాత్రుళ్ళు మంచి మాటలు వింటావు, అమలు చేశావా చేయలేదా పక్కన పెట్టు. విదురుడు లేకపోతే ఉండలేడు. ఒకసారి విదురుడి మీద కోపం వచ్చి పాండవుల దగ్గరికి వెళ్ళిపోమ్మని అరణ్యానికి పంపించేశాడు. పంపించేసిన వాడు విదురుణ్ణి విడిచిపెట్టి ఉండలేక మళ్ళీ వెనక్కి పిలిపించాడు. విదురుడిలాంటి మంచివాడిని విడిచిపెట్టి ఉండలేవు కనుక ఆ ఒక్క కారణానికి నీకు దివ్యమైన నేత్రములనిచ్చి విశ్వరూప దర్శనం చెయ్యగలిగిన అధికారం ఇస్తున్నానన్నాడు కృష్ణుడు. ధృతరాష్ట్రుని యొక్క స్వభావమునందు మార్పు లేదు, ఇది విదురుడికి తెలుసు. అందుకే ఆయన ప్రమాదాన్ని పసిగట్టాడు. ధర్మరాజు గారు పాండవులతో కుంతీదేవితో కలిసి రథాలెక్కి బయలుదేరిపోతున్నటువంటి సమయంలో ఎవరికీ అర్థం కాని రీతిలో అటూ ఇటూ కొన్ని మాటలు పెట్టి గుర్తు పెట్టుకోమని ఏవో మాటలు అసందర్భంగా చెప్పినట్టుగా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ పెద్దలు మాట్లాడుతున్నప్పుడు అది ఎంత జాగ్రత్తగా ఒడిసి పట్టాలి అంటే ఆవు పాలు పితుకుతున్నట్టుగా ఉండాలి. ఆవు పాలు పితికే వ్యక్తి ఉంటాడు. ఆవు పాలు అంటే అభిషేకానికి పనికొస్తాయి, ఉపవాసం చేసినా పనికొస్తాయి, సన్యాసికి పనికొస్తాయి, వానప్రస్థుకి పనికొస్తాయి, గృహస్థుకి పనికొస్తాయి, బ్రహ్మచారికి పనికొస్తాయి, పసిపిల్లాడికి పనికొస్తాయి. ఇక్కడ త్రాగి ఆరోగ్యానికి పనికొస్తాయి, అక్కడ అభిషేకం చేసి ఉన్నత గతులు పొందడానికి పనికొస్తాయి. అటువంటి ఆవు పాలు పిండేటటువంటి వ్యక్తి ఆ పొదుగు దగ్గరికి వచ్చి గొంతుక కూర్చుని నీళ్లు తీసి పొదుగుకేసి కొట్టి పొదుగు కడిగి బిందె తీసుకెళ్లి 2 మోకాళ్ల మధ్యలో పెట్టుకుని ఇటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతూ పాలు పితుకుతూ ఉంటాడు. కానీ ఆ శిరములను పట్టి లాగుతున్నప్పుడు పడేటటువంటి పాల ధారలో ఒక్క చుక్క కూడా నేలపాలు కాకుండా జాగ్రత్త పడి బిందెలో పడేటట్టుగా పిండుతాడు తప్ప ఒక్కసారి కూడా శిరముల నుండి జారినటువంటి పాలధార పక్కకి కింద పడిపోకుండా జాగ్రత్త పడతాడు. ఆవు పాలు పిండేటప్పుడు ఎంత జాగ్రత్తగా పిండి గిన్నెలోకి పట్టుకుంటారో పెద్దలు మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా చెవులను దొప్పలు చేసుకుని అలా పట్టుకోవాలి.
అందుకే విదురుడు వచ్చి మాట్లాడుతుంటే ఏదో ప్రస్తావన చేస్తున్నా ఏమో ఎక్కడ ఏ మాట మాట్లాడతాడో అని ధర్మరాజు గారు చెవులు దొప్పలు చేసుకుని విని పట్టుకున్నాడు. ఏదో బయలుదేరుతున్నామని మాట్లాడారమ్మా, నేను దాని మీద పెద్ద శ్రద్ధ పెట్టలేదు అనలేదు. ఎంత శ్రద్ధ పెట్టిందంటే అది కుంతీదేవి గొప్పతనం. బయలుదేరుతుండగా విదురుడు వచ్చి ఎందుకు మాట్లాడాడు? అందుకని ఆమె ధర్మరాజుని పక్కకి పిలిచి అడిగింది, విదురుడు వచ్చి ఏం చెప్పాడని అడిగింది. ఆ ముందు వెనక మాట్లాడుతున్న మాటలు సందర్భం లేకుండా ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడినా విదురుడు మధ్యలో మాత్రం ధర్మరాజు వినేటట్టుగా ఒక మాట చెప్పాడు. అగ్ని విషయంలో విషం విషయంలో బహుజాగ్రత్త అన్నాడంతే, ఇంకేం చెప్పల. ధృతరాష్ట్రుడు గురించి చెప్పల, దుర్యోధనుడు గురించి చెప్పల, ఏదైనా కుట్ర ఉంటుందేమోనని చెప్పల. ఈ ఒక్క మాట మధ్యలో చెప్పాడు. అగ్ని చేత విషము చేత జాగ్రత్త. పట్టుకున్నాడంతే ధర్మరాజు. పట్టుకున్నాడనడానికి గుర్తు అంతే శ్రద్ధ కలిగినది కుంతీదేవి. ఆవిడ అడిగింది కొడుకుని, విదురుడు ఏం చెప్పాడు అని అడిగింది. విదురుడు ఏం చెప్పాడు అని అడగగానే వెంటనే ఒక మాట చెప్పాడు ధర్మరాజు. అమ్మా, విదురుడు ముందు వెనకల ఏవో చెప్పి అగ్ని చేత విషం చేత జాగ్రత్త అని చెప్పాడమ్మా అన్నాడు. ఆవిడ ఒక నవ్వు నవ్వింది. ఏదో ఉంది ఇందులో అనుకుంది. ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడంటే పెద్దలు చెప్పిన మాటల మీద శ్రద్ధ కలిగి ఉండుట అన్న మాటకి నిదర్శనం అది. వారణావతం చేరారు. చేరి ఇదే ఇల్లు మీకోసం ప్రత్యేకం నిర్మింపచేశాడు, ఇది ఆయుధగారం, మీరందరూ కూడా చక్కగా ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆ గృహ సముదాయాన్ని చూపించాడు ఆ వచ్చినటువంటి పురోచనుడు. ధర్మరాజు గారు భీమసహితంగా లోపలికి వెళ్ళి ఒక్కసారి గోడలని వాసన చూశాడు. అందులో నీతి వాసన, నూనె వాసన, మద్దిబంక వాసన తగిలాయి. ఆయనకి వెంటనే అనుమానం వచ్చింది. ఓ, ఈ ఇల్లంతా మద్దిబంకతో నీతితో నూనెతో నిర్మాణం చేయబడింది కాబట్టి ఇది ఎప్పుడైనా అగ్ని చేత దహింపబడుతుంది. కానీ ఇవాళ వచ్చాం కాబట్టి రేపు దహించరు, కొంతకాలం ఉండనిస్తారు. ఉండనిచ్చి మనం ఏమరపాటుకి గురైన తరువాత ఖచ్చితంగా మనని ఇందులో పెట్టి కాల్చేస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన సోదరుల్ని పిలిచి మీరందరూ పరాకుగా ఉండండి, అందరం కలిసి ఏకకాలంలో నిద్రపోవడానికి వీల్లేదు, ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కాల్చేస్తారు ఎవరికి తెలుసు? అది కాల్చడం అన్న ప్రసక్తి వచ్చిందనుకోండి ఇంకా తప్పుకోవడానికి ఏం ఉండదు. అది ఉత్తర క్షణం భగ్గున కాలిపోతుంది. అంటే ఎంత పెను ప్రమాదంలో ఉన్నారు. కుంతీదేవి దగ్గరికి రోజు ఒక బోయవనిత వచ్చేది. ఆమెకి 5 కుమారులు. ఈ 5 కుమారులతో కూడుకున్నటువంటి బోయవనిత ఏమీ తెలియని అమాయకురాలరా వచ్చి కుంతీదేవితో మాట్లాడి వెళ్ళి, ఈమె ఏం మాట్లాడుతోంది, పాండవులు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు, ఏ కార్యక్రమంలో ఉన్నారు, ఇవన్నీ కూడా పురోచనుడికి వార్త అందిస్తూ ఉండేది. కానీ విదురుడు మాత్రం చెప్పి వదిలిపెట్టలేదు. చాలా పరాకుగా ఉన్నాడు. ఏమో పాపం తండ్రి లేని బిడ్డలు ఏమైపోతారో, అది సామాజిక కర్తవ్యం, ఆయన ప్రేమ అది మనుష్య రుణం అని వ్యాసుడు ప్రతిపాదన చేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.